అన్నీ ఉన్నాయి, కానీ వాస్తవానికి ఒక్క రోజులో అవి చల్లారాయి. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఉన్నాం. ఇవాళ 2014లో కాంగ్రెస్ పార్టీని కాదని నువ్వు తెలంగాణ కోసం ఫైట్ చేసినావని చెప్పేసి ఫైట్ చేయకుండా చేసినావని నమ్మి సబ్బండ వర్ణాలు కూడా నీకు ఓటేసి నిన్ను అధికారంలో తెచ్చినాయి. అప్పుడు నువ్వు డెమోక్రసీని గౌరవించినావు. తర్వాత మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు నిన్ను కాదని చీపమ్మన్నాం. ఇప్పుడు కూడా డెమోక్రసీని నువ్వు గౌరవించాలి. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకి ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను మార్చే ఒక శక్తివంతమైన అవకాశం లభిస్తుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ భజన పరులు రోజు పొద్దుగాలు లేస్తే 10 కేసీఆర్ భజన వ్యాసాలు రాసేటోళ్ళకైతే నిద్ర పడతలేదు. ఈ రాష్ట్రానికి సడన్గా సునామీ వచ్చి రాష్ట్రం అంతా మునిగిపోయినట్టు, మొత్తం పవర్ గ్రిడ్ ఫెయిల్ అయ్యి అంధకారంలో మునిగిపోయినట్టు ఒక మహాపురుషుడు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఏలడానికి వస్తే మీరు ఆయన ఓడిస్తారా? పాపాత్ములారా, మీకు పాపం దాక్తుంది, మీరు నాశనమే పోతారు, మీకు దిక్కుమొక్కు లేకుండా పోతారని చెప్పి శపిస్తున్నారు. ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో మనం ఉన్నాం అంటే ప్రజలకు ఒక ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఒక ఓటు హక్కు ద్వారా వాళ్ళు ఓటు వేసి ప్రభుత్వాన్ని మార్చి కొద్ది రోజులు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మీరు ప్రతిపక్షంలో కూడా మా కోసం ఫైట్ చేయండి అంటే లేదు, తప్పు చేసింది మీరే, ప్రజలే తప్పు చేసిళ్ళు, మేము మంచిగానే చేసినాం కాబట్టి మీకు పాపం దాక్తుంది, శాపనార్థాలు పెడుతున్నారు. చాలా సోషల్ మీడియాలో చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది. అంటే మీరు ఒక డెమోక్రాటిక్ వాల్యూస్ని ఒక ప్రజాస్వామ్య పద్ధతిని మీరు గౌరవించే పరిస్థితి మీకు లేదా? ఒక పెద్ద మనిషి అంటాడు మొత్తం దాదాపు 80 ఉంటాడు, 39 మాకు ప్లస్ 7 ఎంఐఎంకు 46 ప్లస్ బీజేపీ 8 అంటాడు. అరే ఏం లెక్కలే ఇవి? అంటే మీరు ఏమనుకుంటారు? అనైతికంగానైనా కూడా ఆ పార్టీతో ఈ పార్టీతో బీజేపీ ఎంఐఎం ఇక్కడ కలుతుందా? 2 మతతత్వ పార్టీలు, భావస్వారూప్యం లేని పార్టీలు కూడా కలిసి నువ్వు కలుతాయని చెప్తున్నావంటే నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏ పార్టీతోనైనా ఏ అనైతిక పొత్తుకైనా వెంపర్లాడుతున్నవని నీ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం, నీ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ ప్రజలు చీకొడుతున్నారు. మీరు ఫస్ట్ ప్రజాస్వామ్య పద్ధతిని గౌరవించాలి. ప్రజలు మీకు ఓటేసి 10 ఏళ్ళు గౌరవించినప్పుడు మీరు ఒక్కసారి కూడా ఎందుకు ఓడ్చుకోలేకపోతున్నారు? 30 రోజులు కూడా మీరు మీ ముడ్డి కింద పీఠాన్ని వదిలి ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇవాళ నేను అడుగుతున్నా, మీరు 30 రోజులకే 40 రోజులకే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. నేను 43 సంవత్సరాల ఒక యువకుడిని. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే 10 ఏళ్ళు ముందు నా జీవితం పోయింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్ళు నా జీవితం పోయింది, 43 ఏళ్ళ జీవితంలో 20 ఏళ్ళ నా జీవితం పోయింది. నేనెంత బాధపడాలి, నేనెంత కన్నీరు గార్చాలి? తెలంగాణ కోసం రాసి మాడి ఆడి పాడి కరపత్రాలు రాసి ఉద్యమకారులుగా ఉన్న మేము, నెగడు లాంటి పుస్తకాలు తీసి ఉన్న మేము, మా జీవితం పోయింది కదా. 43 సంవత్సరాల నా జీవితంలో 20 ఏళ్ళు తెలంగాణ కోసం పోతే నేనెంత బాధపడాలి? కాబట్టి మీరు దయచేసి పెద్ద మాటలు మాట్లాడకండి. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, అనైతికంగానైనా మీరు ప్రభుత్వానికి వద్దామనే ఆలోచన దయచేసి మీరు విరమించుకోండి. ఖచ్చితంగా మీరు చీపురు దెబ్బలు చెప్పు దెబ్బలు పడతారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని ఏ పార్టీ అయినా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన ఎవరైనా కూడా ఖచ్చితంగా మనుగడ సాగించలేరు. సార్ ఒక్క నిమిషం, విషయం ఏంటంటే ఆర్థిక పరిస్థితి గురించి పెద్దలు చాలా మంచి చర్చ పెట్టిళ్ళు. 2 కోట్ల మంది ఆడపిల్లలు ఉన్నారు, ఆడతల్లులు ఉన్నారు. ఇంట్లో ఆడపిల్ల నవ్వితేనే ఇల్లు సంబరంగా ఉంటుంది. 2 కోట్ల ఆడపిల్లలకి, ఆడతల్లులకి, ఆడబిడ్డలకి అవసరమయ్యే ఉచిత బస్సు పథకం పెడితే ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు? మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఎందుకు అంగిలాగి చింపుకుంటున్నారు? వాళ్ళు ఊకే పోతారా? ఇప్పుడు సంబరానికి వెమ్లాడకో కొండగట్టుకో పోతారు, చేసుకుంటే కూలీనాలు చేసుకుంటే బతికేటోళ్ళు. మీరు ఫ్రీ బస్ ఇచ్చిల్లని ఊగే పోతారా? మరి ఈ టీఆర్ఎస్ బ్యాచ్, పింక్ బ్యాచ్ ఎందుకు ఇట్లా బాధపడుతున్నారు? ఎందుకు ఇట్లా ఆటో డ్రైవర్లని వాళ్ళని ఎగదోస్తున్నారు? ఆటో డ్రైవర్లకు కూడా మంచి మేలైన శిక్షణ ఇచ్చి వాళ్ళను బస్సు డ్రైవర్లుగా తీసుకోమని అనొచ్చు కదా మీరు. అంటే మీకు ఇంకా అహంకారం పోలేదు. నేనేమంటున్నా అంటే ఏం కాదు, ఆడపిల్లలో సంబరం కోసం ఎంత బడ్జెట్ అయినా ఖర్చు పెట్టచ్చు. నిన్నెవడు అడిగిండు రైతు బంధు? 5 ఎకరాల్లో బియ్యకపోయినావు. నిన్నెవడు అడిగిండు దళిత బంధు? నిన్నెవడు అడిగిండు బీసీ బంధు? ఎంతమందికి ఇచ్చినావు? నిన్నెవడు అడిగిండు కిన్ని జిల్లాలు? నిన్నెవడు అడిగిండు ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీసు? మేమేమడిగినాం? పాఠశాలల్లో బాత్రూములు కట్టి ఏమని అడిగినాం? విశ్వవిద్యాలయాలు ప్రైవేటు పరం చేయొద్దని అడిగినాం. నువ్వేం చేసినావు? బాత్రూములు కట్టిలే పాఠశాలలో, విశ్వవిద్యాలయాలు ప్రైవేటు పరం చేసినావు. నువ్వు కలెక్టర్ ఆఫీస్ కట్టించుకున్నావు, కాళేశ్వరం కట్టించుకున్నావు రీడిజైనింగ్ తోటి. సో ఇట్లా చూసుకుంటే చాలా డబ్బులు మిగులుతాయి మిత్రులారా. ఈ కట్టుడన్నీ తప్పుతాయి. ఈ దోపిడీ పాలన పోయింది కాబట్టి డబ్బులు మిగులుతాయి. ఒక రాజ్యము కానీ ఒక స్టేట్ కానీ సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సంబరం కోసం పనిచేయాలి.
ఇవాళ వాళ్ళు సంబరంగా ఉన్నారు, ఉండని రాయండి, మీకు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు? కాబట్టి దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నుకోబడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇది నయా కాంగ్రెస్, పాత కాంగ్రెస్ కాదు, సీనియర్లు గీనియర్లు అట్లా లొల్లి లేదు, నయా కాంగ్రెస్, రాహుల్ కాంగ్రెస్. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని అది చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే మంచి అందం. సో కాబట్టి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి మీ మద్దతు ఇచ్చి ప్రతిపక్ష స్థానంలో మీరుండి మీరు మీ గౌరవాన్ని కాపాడుకోండి. కాకపోతే నేను మీ 34 ఎంఐఎం 7 బీజేపీ 8 అంటే మాత్రం ఖచ్చితంగా చీపురు దెబ్బలు చెప్పు దెబ్బలు పడతాయని తెలియజేసుకుంటూ డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, ధన్యవాదాలు.